100 తులసి మొక్కల్లో ఒక గంజాయి మొక్క ఉంటుంది కదా, పెద్దవాళ్ళే చెప్పారు కదా పార్వతి, అలాగనమాట. ఈ 100 మంది తులసి మొక్కలు మా వాళ్ళంతా, ఒక గంజాయి మొక్క వచ్చింది అంతే. హాయ్ అండి ఆనంద్ గారు, హాయ్ హాయ్. హాయ్ అండి శివగౌడ్ గారు, హాయ్ అండి. బాగున్నానండి, బాగున్నాను, ఐఎమ్ ఫైన్. ఒకరోజు ఉంటుందండి, ఒకరోజు 2 డేస్ అలా ఉంటుంది అంతే, మళ్ళీ 3 డేస్ మామూలుగా నాకు నేనే బ్యాక్ అవుతాను. హాయ్ నాన్న, హాయ్ హాయ్. ఏమీ లేదు, కొంచెం అనిపించుకోవాలంటే బాధ. అవునండి, అవునండి ఆనంద్ గారు. ఇంకా అండి చెప్పండి శ్రీను గారు. ఎవరైనా పొడుపు కథలు అడుగుతారండి ఆనంద్ గారు? అందరండి. మన తులసి మొక్కలో, మన తులసి తోటలోకి ఒక గంజాయి మొక్క వచ్చింది మొన్న, ఇంతకన్నా చెప్పలేను. అర్థం చేసుకోండి, ఇంకా మన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అర్థం చేసుకుంటారు. మన తులసి మొక్కలోకి ఒక గంజాయి మొక్క వచ్చింది అంతే. చైతు హాయ్ నాన్న, హాయ్ హాయ్. అవును నాన్న, అవునవును. ఏం చేద్దాం, పీకి పడేద్దాం లేకుంటే, పీకి పడేసాం ఆయన. ఒరిజినల్ ఐడితో వస్తే ఎంతసేపో పట్టదు ఏదైనా చేయటానికి, వాళ్ళు అలా రారు కదా, ఫేక్గా వస్తారుగా, ఫేక్ మనుషులు. అవునవును, అవును. 10 మెంబర్స్ ఉన్నారు. లైక్ అయితే ఇవ్వండి, లైక్ అయితే ఇవ్వండి. చేతు, దుర్గాప్రసాద్ గారు, ఆనంద్ గారు అందరూ లైక్ ఇచ్చారండి. లైక్ ఇచ్చారా? కొన్ని పొడుపు కథలు అయితే ప్రిపేర్ అయ్యి వచ్చాను, అడగనా? పార్వతి ఉన్నావా? పార్వతి, శ్రీను గారు, ఆది గారు, మన సబ్స్క్రైబర్లు, ఓల్డ్ సబ్స్క్రైబర్లు అంతా ఏమయ్యారు పాపం, బిజీగా ఉన్నట్టున్నారు. నవీన్ గారు వచ్చారండి. శివ గారు ఉన్నారండి? ఉన్నారా? ఓకే ఓకే, అడగాల. మాధవి హాయ్ రా, హాయ్ హాయ్. హాయ్ తల్లి, తిన్నావా? బాగున్నానండి, బాగున్నానండి, చాలా బాగున్నాం మేమంతా. మీరు బాగున్నారండి? 10 డేస్ పైన అయింది సార్ మీరు రాక లైవ్లోకి. బాగున్నారా? ఇప్పుడే గుర్తు చేస్తున్నా మన పాత వాళ్ళు ఎవరు రావట్లేదని. హాయ్ మహేష్ గారు, హాయ్ నాన్న, హాయ్ హాయ్. హాయ్ అందమైన సుధానా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. హాయ్ రెడ్డి గారు, రాజారెడ్డి. నానా లైక్ ఇచ్చావా? నువ్వు అడగకుండానే ఇస్తావు. పార్వతి ఉన్నావా లైవ్లో? మాధవి, పార్వతి ఎరా ఉన్నారా? శైలజ ఉన్నావా తల్లి? ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ.